ద్వారం 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 వాయం అనే ఈ ద్వారం ఎక్కడ పెట్టాలో అందరికీ కన్ఫ్యూజన్ లేవు. ఒకడేమో ఈశాన్యం అంటాడు, ఇంకోడేమో మధ్య ద్వారాలు అంటారు. కంప్లీట్ మూల ద్వారాలు నా 45 సంవత్సరాల అనుభవంలో ఎంతో మందిని నష్టాన్ని కలిగించింది అన్నారు. ఈ సెంటర్ ఆఫ్ ద పార్ట్లో మీకు ఎనర్జీ వన్స్ ఎంటర్ అయితే ఇది సర్క్యులర్ ఫామ్లో తిరుగుతూ అసలు ఈ దక్షిణం కానీ పడమర కానీ ఉత్తరం తూర్పు ఎక్కడ మేము పెట్టలేము. మేము 3వ స్థానంలో అనుకుంటున్నాం. అప్పుడేం చెయ్యాలి? ద్వారం 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 వాయం అనే ఈ ద్వారం ఎక్కడ పెట్టాలో అందరికీ కన్ఫ్యూజన్ లేవు. ఒకడేమో ఈశాన్యం అంటాడు, ఇంకోడేమో మధ్య ద్వారాలు అంటారు, ఒకలేమో మూలవద్దు కొంచెం జరపాలంటారు. అసలు ఈ ద్వారాలతో మాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది మీతోనని ఒకరు కామెంట్ చేశారండి. ఏం చేయాలి చెప్పండి. సో ఒకటి నేను నా రీసెర్చ్లో తెలుసుకున్న విషయం ఒకటేనండి. ఒక 30-40 సంవత్సరాల నుంచి అయితే మనకు కంప్లీట్ మూల ద్వారాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. కానీ ఈనాడు నిజంగా చాలామంది వాస్తు సిద్ధాంతులు నేర్చుకున్న ఒక అద్భుతమైన సమాచారం ఏంటంటే పూర్తి మూలల్లో పెడితే నిజంగా చాలా మంచిది కాదు అనేది వాళ్ళకు అర్థమై ఖచ్చితంగా మూల నుంచి కనీసం 2 అడుగులు 3 అడుగులు ఎంత జరిగితే అంత మంచిది అనేది చెప్పడం నిజంగా ఒక మంచి పరిణామం. సో మనకు 45 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం ఉన్న ధనుంజయ స్వామి గారు కూడా ఒక్కటే మాట చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? కంప్లీట్ మూల ద్వారాలు నా 45 సంవత్సరాల అనుభవంలో ఎంతో మందిని నష్టాన్ని కలిగించింది అన్నారు. దానికి మించిన అనుభవం ఇంకా ఎవరండి మనకు చెప్పేది? సో ఇంకా మిగతా ఛానల్ వాళ్ళు కూడా పూర్తి మూల ద్వారాలు మంచివి కావు అనడము నిజంగా మనకొక సపోర్ట్గా రావడం నిజంగా ఒక అదృష్టము అని నేను భావిస్తాను. సో ఈ ద్వారాలకు సంబంధించిన రహస్యాలు ఎన్నో మాట్లాడతాం కదా. అలాంటి ద్వార రహస్యాల్లో ఈరోజు ఎవ్వరూ చెప్పనటువంటి ఒక అద్భుతమైన రహస్యాన్ని నేను మీకు అందజేయడం జరుగుతుంది ఈరోజు. సో పూర్తి వీడియో అనేది మీరు చూడండి. ఎన్నో అంశాల మీద సో నేను అండ్ హేమాద్రి ఇద్దరం కూడా వాటికి సంబంధించిన రీసెర్చ్ ప్రతిరోజు డిస్కస్ చేయడము, మాకు టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకోవడము, దాని మీద మేము రీసెర్చ్ చేసి ఆ కంటెంట్ ప్రజలకు అందిద్దాం అనేది మా ఆకాంక్ష. సో ఈరోజు ద్వారాలకు సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం నేను చెప్పబోతున్నాను. పూర్తి వీడియో చూడండి. మరి వీటికి సంబంధించిన ఆధారం కావాలని ఎంతో మంది మాట్లాడుతుంటారు కదా. సో పూర్తి ఆధారాలతో వీటికి సంబంధించిన రీసెర్చ్ చేశాం కదా. సో వాటికి సంబంధించిన ఆధారం కూడా మధ్యలో మేము డిస్ప్లే పెడతాం చూడండి. మనము తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం సో 4 ఫేసింగ్లకు మాట్లాడినప్పుడు నేనేం చెప్తాను అందరికీ అంటే మధ్య ద్వారం నంబర్ 1 2 కిటికీలు పెట్టుకోండి అంటాను. అదేవిధంగా దక్షిణమైన మధ్య ద్వారం 2 కిటికీలు, పడమరైన మధ్య ద్వారం 2 కిటికీలు, ఉత్తరమైన మధ్య ద్వారం 2 కిటికీలు. కానీ ఇందులో ఒక అంతరార్థం ఉంది. ఆ అంతరార్థం ఏంటంటే ఒక వాస్తు పురుష శక్తికి సంబంధించిన నిలయము అని మనం మాట్లాడినప్పుడు ఈ వాస్తు పురుషునికి సంబంధించిన కొలత ప్రమాణమే వాస్తు పురుష శక్తి అని మనం మాట్లాడతాం. మరి అలాంటి శక్తి అసలు ఈ వాస్తు పురుష మండలిలో మనం ఎలా నింపుతున్నాము అంటే గణితం ప్రకారము పొడవెంత, వెడల్పెంత, గోల్డెన్ రేషియోస్ ఏంటి అనేది మనం నింపుతున్నాం. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మీకు చెప్తాను చూడండి. అసలు మన ఇంటికి సంబంధించిన కోణసూత్రము, శూలసూత్రము, నాగసూత్రము, బ్రహ్మసూత్రము, సోమసూత్రము, యమసూత్రము, కర్ణసూత్రము సో ఇలా ఎన్నో సూత్రాలు అన్నీ కలిసే చోట ఒక అద్భుతమైన ప్లేస్ ఎక్కడ అంటే బ్రహ్మస్థానం. సో అలాంటి బ్రహ్మస్థానాన్ని మళ్ళీ మనం 3 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఏకశితి వాస్తు పురుష మండలిలో 1 2 3 4 5 6 7 8 9 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తున్నాం. అయితే మధ్య ద్వారం మీరు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ మధ్య ద్వారం ఎండ్ నుంచి ఎండ్, సెంటర్ టు సెంటర్ మనం క్లియర్ చేస్తే గనక అక్యురేట్ ఈ సెంటర్ పాయింట్కి కనుక కంటిన్యూ ఎనర్జీ ఎంటర్ అయితే మనం ఎలాగైతే భుజించి ఎగ్జిట్ అనేది మనకు కూడా ఉంటుందో అదేవిధంగా ఒక ఎనర్జీ ఇంటి లోపలికి వచ్చి ఎగ్జిట్ వేస్టేజ్ అనేది బయటికి వెళ్ళిపోవాలి. ఎవరికైతే కుదరదో ఇది నంబర్ 1 ప్లేస్.
కానీ బ్రహ్మస్థానం యొక్క నాభి పాయింట్ మాత్రమే కాకుండా ఇదంతా కూడా బ్రహ్మస్థానమే మనం అంటాం. అయితే ఈ శక్తి 100% అయితే గనక ఈ శక్తి పక్కన మొత్తం ఎంత ఉంటుంది? ఒక 50-75 ఉంటుంది కదా. మరి అలాంటి సందర్భంలో ఎవరైతే మధ్య ద్వారాన్ని పెట్టలేమంటారో, కొన్ని పుస్తకాల్లో ఏముందంటే మధ్య ద్వారం అక్యురేట్గా పెట్టొద్దు, ఖచ్చితంగా ఎడమ భాగానికి జరపాలి అన్నారు. కానీ మనకు ఎందుకు ఈ 4వ స్థానం అనేది వచ్చింది అని మనం తీసుకున్నప్పుడు చాలా అద్భుతంగా మీరు ఈ విషయం తెలుసుకోండి. ఏంటంటే సెంటర్ నుంచి ఎడమ వైపు జరపాలి అంటే స్థపతుల ప్రకారం, లేదంటే ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళ కాన్సెప్ట్ ఏముంటుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ పదమండలి అంటాం. సో ఇక్కడ 9 భాగాలుగా డివైడ్ చేసి 1వ భాగం, 2వ భాగం, 3, 4, 5, 6, 7, 8, 9 అంటారు. అయితే వీళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటంటే మధ్యస్థానంలో పెడితే మంచిది కాదు కాబట్టి పక్కకు జరుపుమన్నారు. కాబట్టి దాని అంతరార్థం ఏంటంటే 4వ స్థానంలో పెట్టమని అని వాళ్ళు అనుకున్నారు. అనుకొని ఏం చేశారంటే 4వ స్థానం పెట్టేశారు. మరి 4వ స్థానం పెడితే తప్పేం లేదు. ఎక్కడ పోయి ఈ బ్రహ్మస్థానం నుంచి ఈ లైన్లో కూడా ఎనర్జీ ట్రావెల్ అవుతుంది కాబట్టి 4వ స్థానంలో డోర్ పెడితే మళ్ళీ ఇక్కడ డోర్ పెడుతున్నాం. ఆటోమేటిక్గా బ్రహ్మస్థానానికి మనకి ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతుంది. సో సెంటర్ పెట్టినా ట్రావెల్ అవుతుంది, 6వ స్థానంలో పెట్టినా మళ్ళీ ఇక్కడ డోర్ పెడితే ఇది కూడా ట్రావెల్ అవుతుంది. అయితే మనము ఇంటి లోపల నుంచి చూసినప్పుడు ఎడమ అన్నం కాబట్టి ఇక్కడ తూర్పులో 4వ స్థానం, మళ్ళీ దక్షిణంలో సేమ్ ఇదే విధంగా అనుకుని 4వ స్థానం, పడమరలో 4వ స్థానం, ఉత్తరంలో 4వ స్థానం, వాయువ్యం నుంచి 4. ఈ క్రమంలో మనకు వచ్చింది. ఎవరికైతే మధ్య ద్వారాలు కుదరవు మీరు ఈ 4వ స్థానం పెట్టుకోవచ్చు. 1, 2, 3, 4లో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి 4లో పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి 4లో పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి 4లో పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అది కూడా మాకు కుదరలేదు సార్, మేము ఏం చేయాలి? ఎక్కడైతే మీరు 9 భాగాలుగా డివైడ్ చేసి, లేదంటే ఇంటిని 3 భాగాలుగా డివైడ్ చేసి ఈ మొత్తం భాగంలో మీ ద్వారం యొక్క సెంటర్ లైన్ పడేలాగా ఇందులో ఎక్కడ జరిపి పెట్టుకున్నా మీకు ఎనర్జీ అనేది బ్రహ్మస్థానానికి రావడం వల్ల ఆ ఎనర్జీ ఇక్కడికి వస్తే ఈ సెంటర్ ఆఫ్ ద పార్ట్లో మీకు ఎనర్జీ వన్స్ ఎంటర్ అయితే ఇది సర్క్యులర్ ఫామ్లో తిరుగుతూ కంప్లీట్గా మన ఇంటి మూలల్లోకి కూడా ట్రావెల్ అయ్యి ఈ మూలల్లో నుంచి కూడా మీకు ఎనర్జీ అనేది మళ్ళీ రివర్స్ సెంటర్లోకి, సెంటర్ నుంచి కార్నర్, సెంటర్ నుంచి కార్నర్, సెంటర్ నుంచి కార్నర్, సెంటర్ నుంచి కార్నర్, కార్నర్ టు సెంటర్, ఈ విధంగా ట్రావెల్ అవ్వడం అనేది చాలా అద్భుతమైన పాయింట్. సో ద్వారాలు ఎలా పెట్టాలనేది చాలామంది రీసెర్చ్ చేశారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సెంటర్ డార్ పెట్టలేమా? ఇటన్నా జరుపుకోండి. ఈ రోజు వరకు మీరు ఇక్కడ చెప్పలేదు కదా సార్. నేను నా రీసెర్చ్లో ఎన్నో పాయింట్స్ నేను తెలుసుకుంటూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. సో ఈ రీసెర్చ్ నేను హేమాద్రి ఇద్దరము చేశాము. సో ఇది ఒక అద్భుతమైన పాయింట్. ఇందులో మళ్ళీ కొత్తగా ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తాను. మనము ఒక ద్వారం పెట్టాలంటే ఖచ్చితంగా ఒక భాగానికి సంబంధించిన ఈ 2వ భాగం అంటే 2వ భాగంలోనే డోర్ పెట్టాలి. అర్థమైందా? సో 3వ భాగంలోనే డోర్ పెట్టాలి. సార్ మీరు చెప్తుంది బాగానే ఉంది, మా డోర్ ఏమో 4 అడుగులు ఉంది, మా ఇల్లు ఏమో 20 అడుగులు ఉంది, అప్పుడు మేము ఏం చేయాలి? అప్పుడు మీరు ఏం చేయాలంటే మాలాంటి వాళ్ళను మీరు ప్లాన్ పంపించి కన్సల్ట్ అయితే పక్కాగా పాయింట్ చెప్తాం, మినిమం ఛార్జెస్ ఇచ్చేస్తే అయిపోయింది, సింపుల్. మేము రీసెర్చ్ చేసి ఇంత తెలుసుకున్న తర్వాత మరి మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా? సో ఇంకా ఇలాంటి వాటికి సంబంధించిన సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే హేమాద్రిని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఆయన ఫేస్ చూపి ఒకసారి, ఇదిగోండి ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నాను, చూడండి ఒకసారి. సో ఆయనను కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా చూడండి, ఎవరైతే ఇంకా మనకు సరే అసలు ఈ మధ్యస్థానంలోనే మేము పెట్టలేని పరిస్థితి, సో అసలు ఈ దక్షిణం కానీ పడమర కానీ ఉత్తరం తూర్పు ఎక్కడ మేము పెట్టలేము, మేము 3వ స్థానంలో అనుకుంటున్నాం, అప్పుడు ఏం చెయ్యాలి? ఇటుపక్క నుంచి 3లో మీరు ద్వారం పెడితే, ఇటుపక్క నుంచి 3లో మీరు ద్వారం పెట్టారనుకోండి, ఈ పాయింట్ నుంచి సెంటర్ లైన్ నుంచి ఇక్కడ ట్రావెల్ అవుతుంది కాబట్టి ఎనర్జీ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ బ్రహ్మస్థానం నుంచి ఈ ఓపెనింగ్ ఉంటే చాలా 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 అద్భుతం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 4వ స్థానంలో డోర్ పెట్టి మీరు ఇక్కడ కూడా డోర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కిటికీ దీని ఆపోజిట్లో పెట్టి ఇక్కడ డోర్ పెట్టి మళ్ళీ దీని ఆపోజిట్లో కిటికీ పెట్టవచ్చు. సెంటర్ లైన్స్లో మీరు 100% కిటికీ అనేది పెట్టుకోవచ్చు. నేను చెప్పిన పాయింట్ అయితే డోర్ టు విండోస్, డోర్ టు విండోస్, డోర్ టు విండోస్, డోర్ టు విండోస్
టోటల్ బ్రహ్మస్థానం ఎనర్జిడైజ్ అవుతుంది. ఎవరైతే ఒక టాప్ లెవెల్లో ఊరిని శాసించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇల్లు మీరు చూస్తే ఇక్కడ చూడండి, వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందంటే, నేను చాలా ఇల్లు చూశాను కదా, జస్ట్ ఈ కార్నర్లో 1 రూమ్, ఈ కార్నర్లో 1 రూమ్, ఈ కార్నర్లో 1 రూమ్, ఈ కార్నర్లో 1 రూమ్, ఈ సెంటర్ ఆఫ్ ద పార్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇదంతా వీళ్ళు తిరగడానికి ఏర్పరచుకునే ఏరియా. సో 4 సెంటర్ డోర్స్ అనేవి, మళ్ళీ కిటికీలు అనేవి చాలా చోట్ల నేను పెట్టాను, మీరు అవి చూడొచ్చు. ఈ క్రమంలో నిజంగా ఎంత అద్భుతమైన ఒక ఆర్కిటెక్చర్కి సంబంధించిన పాయింట్స్ మన మహర్షులు మన కోసం ఏర్పాటు చేశారంటే మీరు అర్థం చేసుకోండి. సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మన ఛానల్లో మనం చెప్తూనే ఉంటాము. ఇంకా ఎన్నో పాయింట్స్ మీద మేము రీసెర్చ్ చేస్తున్నాం. సో వాటన్నిటికీ సంబంధించి మీరు కూడా 100% మనల్ని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో ఇంకా మన వీడియోస్ చూస్తే మీరు ఎన్నో పాయింట్స్ కూడా తెలుసుకోవచ్చు. అదే క్రమంలో మనం ఇక్కడ 3వ స్థానంలో డోర్ పెడితే ఇక్కడ 3వ స్థానంలో డోర్ పెట్టాలి. సో ఇక్కడ పెడితే ఇక్కడ పెట్టాలి. ఎక్కడ పోయి ఈ లైన్స్ అనేవి ఎక్కడ పోయి బ్రహ్మస్థానంలో ఈ డోర్ కలిసిందా, సూపర్, అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. ఉత్తరంలో సార్ మేము ఇక్కడ పెట్టుకుంటాము, మేము ఇక్కడ పెట్టుకుంటే ఓకేనా, పర్వాలేదు, ఇదిగోండి యాక్సిస్ లైన్ ఓపెన్ అయిపోయి ఎనర్జీ ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ చూపించగలిగితే ఎక్కడైనా సరే, ఇందులో ఎక్కడైనా ఎనర్జీ చూపించగలిగితే సెకండరీ ఆప్షన్లో ఇది నంబర్ 1. ఏం బాబు ఏమంటావు? చలో ఇప్పుడు ఆయన కూడా ఒక పాయింట్ చెప్తాడు, వినండి. అదే పాయింట్ చెప్పు. అంటే మనకి మెయిన్ డోర్ థర్డ్ ప్లేస్ వస్తే, మెయిన్ డోరు ఈస్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చింది అనుకోండి, చాలా మందికి ఇల్లు చాలా చిన్నగా ఉంటాయి. ఈ బ్రహ్మస్థానం మీదకి అంటే బ్యాక్ డోర్ ఇలా పెట్టుకోవాలి. ఈ బ్రహ్మస్థానం మీద ఇలా చూస్తే ఈ లైన్ అనేది బ్రహ్మస్థానం మీద వెళ్తుంది. అంటే మనం తిన్న ఫుడ్ ఇది జీర్ణాశయం లాంటిది. ఇక్కడ పడడం లేదంటే మనకు కూడా సరే జీర్ణాశయం పడితే బాడీ మొత్తానికి ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఇలా ఈ వేవ్ కానీ పాస్ చేస్తే వచ్చిన ఎనర్జీ బ్రహ్మస్థానం మీదుగానే రావాలి, ఇలా బ్యాక్ వెళ్ళాలంటే. అప్పుడు ఇక్కడ నుండి మొత్తం సార్ చెప్పినట్టుగా హౌస్ మొత్తం డిస్పోజ్ అవుతుంది. ఆ ఇల్లు కూడా చాలా ఎనర్జీ ఉంటుంది. మీరు మామూలు చెప్తా ఉంటారు, ఆ ఇంట్లో ఉంటే మాకు కలిసి వస్తుంది అంటారు అండి. ఇటువంటి ఇల్లు కలిసి వస్తాయండి. మీరు దారిలో డోర్ పెట్టి దాన్ని నేరుగా బ్యాక్ డోర్ పెట్టినా మీకు ఫలితం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలా తీసుకున్నారనుకోండి మీకు అద్భుతంగా ఉంటుంది. మీకు సెంటర్ డోర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది. కానీ ఇది ఇంకా ఎక్కువ ఉండేది, ఎందుకంటే పాయింట్ బ్రహ్మస్థానమే పోతుంది. ఇది కొంచెం క్రాస్ అవుతుంది కాబట్టి సార్ చెప్పినట్టుగా ఇది 100% అయితే ఇది ఒక 70%. కాబట్టి ఈ విధంగా మీరు ఇల్లు ప్లాన్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటారు. థ్యాంక్ యూ. సో ఇంకా ఇలాంటి ఎన్నో పాయింట్స్ మనం రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. సో మన ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.